తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు వినిపించింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఓవైపు మండుటెండలు, మరోవైపు ఉక్కపోత, వడగాలులు వెరసి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వడగాలుల తీవ్రతకు తాళలేక పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఈ సమయంలో ప్రజలకు చల్లని కబురు వినిపించింది వాతావరణ శాఖ. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావం వల్లే వర్షాలు కురుస్తాయని వివరించింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.